హలో హాయ్ అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. మీకు తెలుసా అసలు మన వినాయకుడిని సిద్ధి బుద్ధి వినాయక అని ఎందుకు అంటారో? ఒకరోజు అడవిలో కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు తులసిమాత ఈయనను చూసి మనసులోనే ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. కాకపోతే వినాయకుడిని ఎంత డిస్టర్బ్ చేద్దాం అనుకున్నా డిస్టర్బ్ అవ్వడు. కొంచెం సేపు అయినాక కళ్ళు తెరిచి చూస్తే ఎవరు మీరని అడిగితే నేను తులసిమాతని మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నా అని చెప్తే దానికి వినాయకుడు నేను ఇప్పుడు వివాహం చేసుకోనని చెప్తాడు. దానికి తులసిమాతకు కోపం వచ్చి మీకు ఒకరు కాదు ఇద్దరు భార్యలు వస్తారని చెప్తుంది. తర్వాత ఇంకా కొన్ని రోజులు అయినాక ఇంకా ఆయనకు కూడా వివాహం చేసుకోవాలనుకొని అందరిని ఇంకా ఎవరి పిల్లని ఇవ్వాలనుకోరు. అప్పుడు ఇంకా వినాయకుడికి కోపం వచ్చి దేవలోకంలో ఉన్న దేవతల పెళ్ళిళ్ళన్నిటికీ ఏదో ఒక అడ్డంకంలాగా చేస్తాడు, విఘ్నాలను కలిగిస్తాడు. అప్పుడు ఇంకా వాళ్ళ దేవతలందరూ శివయ్య దగ్గరికి వెళ్తారు. శివయ్య ఏం చెప్తాడు, మీరు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే మీకు సొల్యూషన్ ఇస్తాడని చెప్తారు. అప్పుడు దేవతలంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా జరుగుతుందని చెప్తే బ్రహ్మదేవుడు ఒక ఉపాయం ఆలోచించి అప్పుడు బ్రహ్మదేవుడు ఆయన బ్రహ్మబలం యోగంతో ఇద్దరు కన్యలను పుట్టిస్తాడు. వాళ్ళే సిద్ధి బుద్ధి అని వాళ్ళకు పేర్లు పెడతారు. వాళ్ళని తీసుకొని వచ్చి ఇంకా వినాయకుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకొని ఆయన దగ్గర అది ప్రస్తావన తీసుకొస్తే ఇంకా దానికి వినాయకుడు ఒప్పుకొని ఇద్దరిని వివాహం చేసుకుంటాడు. తర్వాత వాళ్ళకి ఇద్దరు పుత్రులు పుడతారు. వాళ్ళ పేర్లే శుభ్ లాభ్ అని పేర్లు పెడతారు. ఓకేనా? మీకు నచ్చిందా? ఏదైనా తప్పు ఉంటే క్షమించండి దీంట్లో. ఓకే దెన్ హలో వెయిట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.